నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఐక్యూ 12 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తాను నష్టం వస్తాను వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న క్వశ్చన్ తరపై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఐక్యూ 12 5G. ఇక్కడ మన వాళ్ళు బీద GO80 అని పెట్టారు. సో గోట అంటే గొర్రె అని కాదు భయ్. సో వీళ్ళది మీనింగ్ వేరే ఉండొచ్చు. కొన్నిట్లకి ఏంటంటే గేమ్ ఆఫ్ ద ఇయర్ అనేసి అట్లా కూడా గోటే అనేసి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ అయితే వేరే అర్థం అయితే తీసుకోకండి. ఏమంటారు గ్రేట్ ఆఫ్ అట్ ట్రేడింగ్ సంథింగ్ వేరే మీనింగ్స్ వస్తాయి. సో లిటరల్ మీనింగ్ అయితే తీసుకోకండి, మన వేరేది ఉంటుంది. అండ్ కిందకి హైలైట్ చూసుకుంటే మాత్రము ఇక్కడ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 SoCతో పాటు వస్తుంది. సూపర్ కంప్యూటింగ్ చిప్ Q1 వస్తుంది అనమాట. అండ్ 50 MP, 65 MP లెజెండరీ ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు వస్తారు అనమాట. సో ఈ సెటప్ అయితే చాలా మంచిగా అనిపించింది. అక్కడ ప్రైస్ కూడా గందే ఉంది కాబట్టి 6K VC4 జోన్స్ కూలింగ్ చేంబర్తో పాటు వస్తుంది. 6.7 inches HD+ AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే డ్యూయల్ కెపాసిటీస్ అనమాట అవి. సో 2500 mAh గ్రాఫైట్స్ బ్యాటరీ అనమాట. 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. 16GB ర్యామ్ ప్లస్ 16GB వర్చువల్ ర్యామ్ వస్తుంది. ఆండ్రాయిడ్ 14 వస్తుంది అన్నమాట. ఇది ఫంటా చాయిస్ 14తో పాటు బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 14 వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్లో మీకు 14తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ ప్రీమియం పార్ట్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్తో పాటు వస్తుంది అన్నమాట. సో కొంచెం ఇక్కడ డిజైన్స్ కట్స్ కూడా చూసుకుంటే మనకి యాపిల్ ఐఫోన్లా కట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీకు పైన స్పీకర్స్ కనిపిస్తున్నాయి, ఎయిర్ బ్లాస్టర్ అండ్ మైక్ కూడా కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ బ్యాక్ సైడ్ కెమెరా కట్అవుట్ ఏదైతే ఉంటుందో దాని మీద 100x టైట్ జూమ్ అని పెట్టారు, టెలిలెన్స్ అనేసి. సో అంతగానో జూమ్ చేసుకోవచ్చు అని. సో ఇవన్నీ పక్క పెట్టేస్తే ప్రైస్ ఎంత ఉండొచ్చు అని అంటే సింపుల్ ఏం లేదు బై, 53,000 స్మార్ట్ ఫోన్ అనమాట. ఏందన్నా ఏది ఇలా ఆగబట్టేసి ఎట్లా అంటే అంత ఏం లేదు. ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఎంత ఉంది. సో ప్రీమియం కేటగిరీ స్మార్ట్ ఫోన్ అనుకోవచ్చు, ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లో 2 వేరియంట్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ ఇక్కడ బేస్ వేరియంట్ 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటేనేమో 53,000 రూపీస్ ఉంది. ఇక్కడ మీకు ఆఫర్స్ వస్తున్నాయి, అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్ నుంచి ఆఫర్స్ ఇవి చెప్తున్నా. అండ్ ఇక్కడ ఆఫర్స్ కూడా అవే ఉన్నాయి. అండ్ ఇక్కడ దీనికి 2 కలర్ వేరియంట్స్ వస్తున్నాయి, లెజెండ్ అండ్ ఆల్ఫా కలర్స్ వస్తాయి. ఇది బ్లాక్ కలర్ వచ్చేసరికి అయితేనేమో ఆల్ఫా కలర్ ఉంది. అండ్ లెజెండ్ వచ్చేసరికి అయితే కొంచెం వైట్ కలర్ వస్తుంది అనమాట. ఓకే, మీరు రెండింటిలో ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ర్యామ్ వేరియంట్ చేంజ్ అయినా ప్రైస్ చేంజ్ అవుతుంది. సో 12GB ర్యామ్ వేరియంట్ చూసుకుంటే మాత్రం 53,000 ఉంది, ప్లస్ 250GB స్టోరేజ్ వేరియంట్ అనమాట. 5G ప్రాసెసర్. 16GB ర్యామ్ అండ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 58,000 అవుతుంది. సో ఎంత వస్తుందంటే 53 అండ్ 58, సో క్లోజ్ టు 5,000 డిఫరెన్స్ వస్తుంది. సో ఆఫర్స్ యాడ్ చేసుకున్నప్పుడు తక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట. అన్న ఇంతగానం ప్రైజ్ అన్న, సరే పర్లేదు కొనుక్కుందాం, ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు అమెజాన్కి వెళ్ళిపోవచ్చు. సో అమెజాన్ అనే వెబ్సైట్లో ఈ స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది, మీరైతే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సేమ్ ప్రైజెస్ ఉన్నాయి. అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో ఏ ప్రైస్ అయితే ఉందో అమెజాన్లో కూడా మీకు అదే ప్రైస్ మీద వస్తుంది. ఇక్కడ డిస్కౌంట్స్ కానీ స్పెషల్ డిస్కౌంట్స్ కానీ ఏం లేవు. నేను రికార్డ్ చేసే టైంకి ఫ్యూచర్లో మీకు తక్కువ కావచ్చు అనమాట. ఇక్కడ అవైలబిలిటీ ఆప్షన్స్లో మీకు కలర్ ఆప్షన్స్, కెపాసిటీ ఆప్షన్స్లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి, చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్రైస్ కేటగిరీలో నాకైతే పెద్దగా ఏం అవపడలేదు. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో సామ్సంగ్ నుంచి కూడా మంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఏ సిరీస్లో. అండ్ ఐ థింక్ సామ్సంగ్ వాళ్ళది FE ఎడిషన్ ఈ కేటగిరీలో వస్తుంది. అండ్ వివో X సిరీస్ ఉన్నట్టుంది, అది ఈ ప్రైస్ కేటగిరీలో వస్తుంది కాంపిటీషన్కి. అండ్ దగ్గర 50,000 పెడుతున్నారు అంటే మీకు ఐ థింక్ iPhone 12 కానీ iPhone 13 కానీ వస్తున్నట్టుంది. బేస్ వేరియంట్ తక్కువ కెపాసిటీ తక్కువ ర్యామ్ది, అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ కొనుక్కోవాలంటే, లేదన్నా నాకు ఐక్యూ నుంచే కావాలంటే మీరు ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. బాగుంది భయ్, కానీ నేను చాలా మటుకు నా రివ్యూస్ దాంట్లో చెప్పిన యావరేజ్ పర్సన్కి అయితే ఇది అవసరం లేదు. మీరు 20,000కి మస్తు అయిపోతుంది. 20,000 స్మార్ట్ ఫోన్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో భయ్ కొంచెం ప్రీమియం ఫ్లాగ్షిప్ కేటగిరీ కిందకే కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే 50,000 ప్లస్ ఉంది, మంచి ఫీచర్స్ వస్తున్నాయి, అంతా కూడా బాగా వస్తుంది. కాబట్టి ఒకవేళ గిట్లా మీ శాలరీ
40,000 50,000 ఉంటే కన్సిడర్ చేయండి, కానీ 20,000 10,000 అది 15,000 నుంచి 30,000 35,000 మధ్యలో మీకు శాలరీ ఉంటే ఇట్లా ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ మీరు స్కిప్ చేసుకోవచ్చు అనమాట అవి. అంతే. మీకు డౌట్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి, అండ్ మ్యాక్సిమం విత్ ఇన్ మండేలా రిప్లైకి ట్రై చేస్తాను. ఫైనల్గా నా స్పెక్స్ రివ్యూలో కూడా చెప్పినాను, ఇది ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ స్మార్ట్ ఫోను ఈఎంఐ బేసిస్ మీద కానీ లేకపోతే మీరు డిస్కౌంట్స్ ఏమైనా అప్లై చేసుకున్నా ఏది చేసుకున్నా కూడా ఓవరాల్గా ఈ ఫోన్ 50,000 అని ఒక టార్గెట్ పెట్టుకోండి. 50,000 స్మార్ట్ ఫోను కొనాలా వద్దా అంటే మ్యాక్సిమం కొనుక్కోకండి, ఇది నష్టం కిందికి అవుతుంది, ఎందుకంటే ఫోన్ వాల్యూ తగ్గుతూ వస్తుంది కాబట్టి. అండ్ దాని తర్వాత ఏంటంటే స్పెక్స్ వైజ్ నేను ఏమంటారో డ్రాబ్యాక్స్ అంటలేను. యావరేజ్ కన్జ్యూమర్ అయితే మ్యాక్సిమం స్కిప్ చేయండి. ఎవరైతే నెలకి 30,000 40,000 వచ్చేటోళ్ళకి ఈ స్మార్ట్ ఫోన్ పెద్ద ప్రాబ్లం కాదు. సో మంత్లీ శాలరీ మీకు 40,000-50,000 వస్తుందంటే ఒక మంత్ శాలరీ వదిలేసుకుంటే మీకు ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తుంది. మీ నెల శాలరీ 20,000 30,000 ఉందంటే మర్చిపోయి తీసుకోకుండా ఈఎంఐలో పడకండి, ఈఎంఐ తలకనొప్పి మళ్ళీ. సో మళ్ళీ క్రెడిట్ స్కోర్ అవి స్కోర్ అంటారు. నా ఒపీనియన్, ఒకవేళ ఇట్లా స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి అంటే 50,000 స్కిప్ చేసుకోవచ్చు. పైసలు ఉంటేనే తీసుకోండి, లేదంటే ఇట్లా స్కిప్ చేయండి అనేసి అయితే ఫైనల్ అడ్వైస్ అన్నమాట ఈ పర్టికులర్ ఈ స్మార్ట్ ఫోన్కి అనమాట. కానీ ఒక దిక్కు పక్క పెడితే, పైసలు పక్క పెడితే మీద స్పెక్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. అండ్ మీకు ఏమనిపించి మీ ఒపీనియన్ డౌట్స్ క్వశ్చన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.